శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. మన అస్తిత్వానికి కారకులు మన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు. వారిని స్మరించుకోవటం, వారి పట్ల గౌరవం చూపించటం మన కర్తవ్యం. ప్రతి మానవుడు తీర్చుకోగలిగిన లేదా తీర్చుకోవలసిన రుణాలు 3 ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అవి దేవతల రుణం, ఋషుల రుణం, మన పూర్వీకులైనటువంటి పితృల రుణం. వీటిల్లో పితృరుణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం. దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు. భాద్రపద బహుళ పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు ఈ 15 రోజుల కాలం పితృతర్పణాలకు, పిండ ప్రధానాలకు విశేషమైనదని శాస్త్రవచనం. పితృదేవతలకు ఇష్టమైన పక్షం గనుక దీనిని పితృపక్షం అని, మహాలయ పక్షం అని అంటారు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మరణించారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి. ఇలా చేస్తే పితృదేవతలకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు పితృతర్పణాలను నదీ తీరంలో, సముద్ర తీర్థంలో లేదా సముద్ర తీరంలో జరపటం ముక్తి ప్రదాయకం. లేదంటే ఇంట్లో దక్షిణ దిక్కులో మీ పెద్దల ఫోటోలు ఏర్పాటు చేసి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి. ఆ ఫోటో దగ్గర దీపం పెట్టండి. మీ పెద్దలకు ఏ పదార్థమైతే ఇష్టమో ఆ పదార్థం తయారు చేసి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ఆ నైవేద్యం ప్రసాదంగా మీరు కూడా స్వీకరించండి. మహాలయ అమావాస్య రోజు నదీ తీరాల దగ్గరకు, సముద్ర తీరాల దగ్గరకు వెళ్ళి తర్పణాలు, శ్రాద్ధాలు చేయలేని వారు ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ విధంగా పెద్దల ఫోటో పెట్టి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు తర్పణం ఇవ్వాలి. దీనినే పితృతర్పణం అంటారు. ఇలా చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారు. ఇవన్నీ చేయలేము అనుకునేవారు, మేము బిజీ అనుకునేవారు ఎవరైనా సరే బ్రాహ్మణుని పిలిచి లేదా బ్రాహ్మణుని చేతికి స్వయం పాకదానం ఇవ్వాలి. స్వయం పాకం అంటే అర్థం ఏమిటంటే ఒక రోజుకు సరిపడా బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి. ఇలా చేస్తే మీ పెద్దలందరూ ఉన్నత లోకాలకు చేరుకుంటారు. పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు చేయగలిగితే సముద్ర తీరంలో కానీ, నదీ తీరంలో కానీ శ్రాద్ధాలు చేయండి. లేదంటే ఇంటి దగ్గర పెద్దల ఫోటోలు ఉంచి దీపం పెట్టి నైవేద్యం సమర్పించి తులసి కోట దగ్గరలో తర్పణం వదలండి. ఇవేమీ చేయలేని వారు మరణించిన పెద్దల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు ఆవుకు గడ్డి తినిపిస్తూ పెద్దల పేర్లు తలుచుకున్నా సరే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు బార్లీ గింజలను తీసుకొని పాలల్లో కడిగి ఆ తర్వాత ఆ బార్లీ గింజలను పారే నీళ్ళల్లో విడిచిపెట్టినా కూడా పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి స్వర్ణం అనగా బంగారం దానం చేయటం వలన కూడా దోషాలు పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ చిన్న చిన్న పనులు చేసి పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.